విభజనపై జీవోఎం పని పూర్తయింది. నివేదిక కూడా ఫైనల్ అయింది. అందులో ఏముందన్నది మాత్రం టాప్ సీక్రెట్. అయితే 10 జిల్లాల తెలంగాణ కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. సిడబ్ల్యూసీ కూడా హైదరాబాద్ తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఇస్తామంది. ఇప్పుడేమో ఉన్నపాటుగా రాయల తెలంగాణ ప్రతిపాదన హల్చల్ చేస్తోంది. ఇచ్చిన మాట తప్పి వేరే రకంగా విభజన చేస్తామంటే కొత్త సమస్యలు వస్తాయని కాంగ్రెస్ కు తెలియందేం కాదు. కానీ ఎందుకిలా చేస్తోందన్నదే ఎవరికీ అర్థం కాకుండా ఉంది. రాయల తెలంగాణ పాజిబుల్ అయ్యేది లేనిది ఎలా ఉన్నా విభజన ప్రక్రియలో కీలక అడుగులు పడుతున్న ప్రతి సమయంలో ఒక్కో అంశం తెరపైకొస్తోంది. దీంతో అసలు హస్తినలో ఏం జరుగుతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. నేతలు చేసే ఊహాగానాలు నిజమని కాదని ఏదో ఒకటి చెప్పే పరిస్థితి లేదు. దీంతో కాంగ్రెస్ ఎత్తులు అంతటా హాట్ టాపిక్ గా మారాయి. కొందరు నేతలు చెప్పిన ఓట్లు సీట్ల లెక్కలతోనే కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ఎత్తులు మారుస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనిలో పనిగా నాయకుల్ని కూడా దారిలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక విభజనను కొందరు సీమాంధ్ర నేతలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్లను చల్లబరిచేందుకు రకరకాల ప్రపోజల్స్ ను కాంగ్రెస్ తెరపైకి తెస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఇక రాయల తెలంగాణ బిల్లును అసెంబ్లీలో చర్చకు వచ్చిన సందర్భంలోనే ఆలోచిస్తామని ఆజాద్ అన్నట్టు వార్తలొచ్చాయి. అసెంబ్లీలో రాయల తెలంగాణ అంటే రచ్చ తప్పదు కాబట్టే ఆయనతో హైకమాండ్ ఈ వ్యాఖ్యలు చేయించి ఉంటుందని తెలుస్తోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా జీవోఎం ఏర్పాటు చేసింది తెలంగాణ ఏర్పాటుకే కాబట్టి కొత్త ప్రతిపాదనలేవి ఉండకపోవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. సిడబ్ల్యూసీ తీర్మానం ప్రకారమే కాంగ్రెస్ ముందుకెళ్లే ఛాన్స్ ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రతి సందర్భాన్ని అనుకూలంగా మలుచుకుంటూ కాంగ్రెస్ వీలైనంత ట్రై చేస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. ఇటు టీఆర్ఎస్ ను కూడా ఇరుకున పెట్టి దారిలోకి తెచ్చుకునేందుకు చిన్న జలకిచ్చిందనే పబ్లిసిటీ కూడా ఉంది. ఈ అయోమయం వీడాలంటే కేంద్ర కేబినెట్ భేటీ పూర్తయి ఆ వివరాలు బయటికి రావాల్సిందే.